నమస్తే. వెల్కమ్ టు వి3 న్యూస్. లక్ష్యం సమాజహితం. ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు. శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం లేపాక్షి మండలంలో నారా భువనేశ్వరి పర్యటించారు. లేపాక్షి మండలం కూర్లపల్లి ప్రభుత్వ పాఠశాలల్లో హెరిటేజ్ సంస్థ సిఎస్ఆర్ నిధులు 24 లక్షల వ్యయంతో పునరుద్ధరించిన పాఠశాలను ఆమె ప్రారంభించారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించిన ఆమె ప్రతి విద్యార్థి ఆంగ్లంలో మాట్లాడే నైపుణ్యం పెంపొందించుకోవాలని సూచించారు. మెరుగైన వసతులతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యమని, భవిష్యత్తులో మంచి చదువులు చదివి విద్యార్థులు ఉన్నత శిఖరాలకు ఎదగాలని ఆకాంక్షించారు. वंशवंशावृद्धता शक्ति महाग्रह देवता श्री ज्ञान सरस्वती देवता पूजा किंकर्म करिष्ये श्री teachers are good. ఇది హెరిటేజ్ కంపెనీ సరేనా? ఏమున్నది? ఓకే గుండు హెరిటేజ్ కంపెనీ అర్థమైందా? మీరందరూ కూడా బాగా చదువుకుని పైకి వచ్చి మీరు కూడా కంపెనీ పెట్టుకోవాలంటే బాగా కష్టపడాలి. అవునా? కష్టపడి చదువుకోవాలి, కంపెనీ పెట్టిన తర్వాత కష్టపడాలి. సరేనా? అలర్ట్ చేయకూడదు. మీరు మీ మేడంని సార్ని విసిగించుకోండి. సరేనా? వాళ్ళు చెప్పినట్టు మీరు ఇవి చదువుకోవాలి. మీ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు? మినిస్టర్ ఎవరు? మీరు చదువుకుంటున్నారు కదా, దానికి మినిస్టర్ ఎవరు? మంత్రి ఎవరు? మా హెరిటేజ్ న్యూట్రివెట్ ఫీడింగ్ ప్లాంట్ అనేది ఒకటి ఇక్కడ మేము రన్ చేస్తున్నాము. ఆ ప్లాంట్ దగ్గర పురిపాలెం అనే గ్రామంలో ఇక్కడ ఉండే గవర్నమెంట్ స్కూల్ని మా హెరిటేజ్ కంపెనీ అడాప్ట్ చేసుకుని సిఎస్ఆర్ ఫండ్స్ కింద ఇక్కడ ఈ స్కూలు రిపేర్ చేసి, ఎందుకంటే మేము తీసుకున్నప్పుడు ఇక్కడ పిల్లలకి మంచి సదుపాయాలు లేవు. అది కూడా అది ఒక కంపెనీ వీ హ్యావ్ టు గివ్ బ్యాక్ టు ద సొసైటీ. మనం ఏది చేసినా మన కంపెనీ చుట్టూ ఉండే గ్రామాలు కూడా వాళ్ళు ఒక స్థాయికి మనం తీసుకెళ్లాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉంది. అందుకే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ప్రభుత్వం తీసుకొచ్చింది. ఎందుకంటే అది ఒట్టి కంపెనీకే ఉపయోగపడేసి వచ్చిన ప్రాఫిట్ వాళ్ళకే కాకుండా మన సొసైటీకి, మన చుట్టుపక్కల ఉండే గ్రామ ప్రజలకి ఉపయోగపడటానికి ఈ సిఎస్ఆర్ ఫండ్స్ అనేది ముందుకు తీసుకొచ్చారు. అట్లానే ఈ సిఎస్ఆర్ ఫండ్స్ ఈ పురుపల్లి గ్రామంలో ఈ ఉండే ZPC స్కూల్లో ఒక 50 మంది పిల్లలు ఉన్నారు, ఫస్ట్ క్లాస్ నుంచి 5వ తరగతి వరకు. వాళ్ళందరికీ ఏ సదుపాయాలు కావాలో అవన్నీ మేము రిపేర్ చేసి వాళ్ళని అడిగి మేము ఇక్కడ అన్నీ ముందుకు తీసుకెళ్ళాం. దీంతో ఒక 23.5 లక్షల రూపాయలు హెరిటేజ్ కంపెనీ ద్వారా మేము ఈ గవర్నమెంట్ స్కూల్కి ఉపయోగించాము. అదే